మీకసలు పాస్టర్ ఏ విధంగా పరిచయమయ్యిండు? మా రిలేటివ్స్‌లో ఒక్కళ్ళు చర్చికి వెళ్తారు. అయితాడని చెప్పారు. దేవుని నమ్ముకుంటే మంచిగా అయితాడని సరే ఏ దేవుణ్ణి? యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని నమ్ముకుంటే అన్నారు. వేరే దేవుళ్ళను మొక్కద్దన్నారు. అంతకుముందు మీరు ఏ దేవుని మొక్కేటోళ్ళు మీరు? హిందూ అవి నీకు దేవుళ్ళని చెప్పిర్రా? సైతాన్లని చెప్పిర్రా వాళ్ళు? సైతాన్లనే చెప్పిర్రు. అవి అభిషేకం చేసే లింగాన్ని కూడా మీరు చెరువులో పడేసినామంటే నేను పాస్టర్ చెప్తే చెరువులో పడేసి వచ్చినమ్మా నేను. చెరువులో పడేసి వచ్చేసినా అన్నమాట. అప్పుడు నేను కూడా సేమ్ నీ లెక్కనే. పాస్టర్ చెప్పిన బైబిల్ వాక్యం మాత్రం వింటుంటుంది. విన్నా. ఆ బైబిల్‌లో ముఖ్యంగా ఏం చెప్తారు అని విన్నలు. సరే అట్లా ఎన్ని రోజులు రాకమన్నారు? ఎప్పుడు రాకమన్నారు. సరే అమ్మ ఇప్పుడు రాకమన్నారు కదా! ఉమ్. మరి నువ్వు పోయినప్పుడల్లా దశమ భాగం గాని లేదంటే కానుక గాని చర్చికి పోయినప్పుడు అంటే డైరెక్ట్ వాళ్ళ చేతికి ఇయ్యలే గాని బాక్స్‌లో వేసిన. బాక్సులు వేసిన బైబిల్‌లో పెట్టి చెప్పిర్రు కదా ఉమ్. నూనెతోని ఏం కాదు అని. ఉమ్. తర్వాత నాకు కూడా తెలిసింది. చేయాలి. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. కొడుకు కోసము వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసిర్రు కదా అప్పట్లో. అంటే దాని అర్థం ఏంది? అంటే వాళ్ళకు ప్రభు పైన విశ్వాసం లేదనా? లేదంటే ప్రభువుకి పవర్స్ తగ్గిపోయినాయనా? ఉంటేగా పవర్స్ తగ్గిపోవడానికి. మీరు స్వస్థత పొందినట్లు ఒకడికి ఒకడు ప్రార్థన చేయుడి. టాబ్లెట్లు వేసుకోవద్దు. నీకు జ్వరం వస్తుంది ఏం ప్రార్థన చేయాలి? బైబిల్ ప్రకారంగా తీసుకున్నా కానీ స్వస్థతలు జరగవు. మాట్లాడంగా ఏం చేసిందామా? మధ్యలోకి వెళ్ళిపోయింది క్రిస్టియన్ అమ్మ. ఎందుకు వెళ్ళిపోయింది? మోక్షధర్మ తరపున తల్లి నీకు సాధారణంగా తల్లి లాంటి స్వధర్మంలోకి తిరిగి వచ్చినందుకు మన మోక్షధర్మ తరపున చీర పెడుతున్నా. సరే ఇంకోసారి గొర్రెలు వస్తే ఏం చెప్తావు తల్లి? నేను రానని చెప్తా. రానని కాదు, ఏం చేస్తావు? ఏం చేస్తా వెళ్ళగొడతా. అందరికి నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అయితే నేను చెప్పాను కదండి ఇక్కడ గర్వాపసి ఉందనేసి. అమ్మ నీ పేరు? శృతి. శృతి. ఓకే, ఇక్కడ శృతి అనే అమ్మాయి కొన్ని రోజులు కొన్ని నెలలు చర్చికి వెళ్ళిందండి. బట్ ఎందుకోసం వెళ్ళింది? ఆవిడ మాటలోనే ఇందా. ఎందుకోసం నువ్వు చర్చికి వెళ్ళినావు తల్లి? మా కొడుకు కోసం వెళ్ళిన. మా కొడుకుకి ఏమైంది? హెల్త్ బాగాలేదు. ఓకే, అందులోకి వెళ్ళిన తర్వాత బాగైందా? లేదు. అయితే ఒక్క నిమిషం అమ్మా. అయితే హెల్త్ బాగాలేదు అంటున్నావు కదా, అసలు హెల్త్ సమస్య ఏంటి? హెల్త్ సమస్య అంటే మా బాబు నడవడు, మాట్లాడడు, సరిగ్గా ఎవరిని గుర్తుపట్టడు అన్నట్టు. అట్లా. బాబుకి ఎన్ని సంవత్సరాలు అప్పుడు? అప్పుడు 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. మీరు హాస్పిటల్కి వెళ్ళిర్రు అంతకుముందు? వెళ్ళినాం. హాస్పిటల్లో ఎన్ని నెలలు వెళ్ళిర్రు? 2 ఇయర్స్ దాకా వెళ్ళినాం. 2 ఇయర్స్ దాకా వెళ్ళిర్రు. ఎంతవరకు ఖర్చు వచ్చింది? బాగానే ఖర్చు వచ్చింది. ఒక 2 లక్షలు ఇట్లా అవునా వచ్చింది. అమ్మా? ఓకే, పెద్ద అమౌంట్. 2 లక్షలు అంటే ఆ. మనం ఉన్న పరిస్థితులకైతే ఆ, పెద్ద 2 లక్షలు పెద్ద. అంటే పెద్ద అమౌంటే కదా. అవును. అయినా అని బాబుకు అంత ఖర్చు పెట్టిర్రు. ఉమ్. అయితే పాస్టర్లు ఏం చేస్తారు అని అంటే, మీకు అసలు పాస్టర్ ఏ విధంగా పరిచయం అయ్యిండు? మా రిలేటివ్స్‌లో ఒక్కళ్ళు చర్చికి వెళ్తారు. వాళ్ళతోని నేను కూడా పోయినా అట్లా పరిచయం అయింది. అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తున్నారు? వాళ్ళు ఒక 6, 7 ఇయర్స్ నుంచి వెళ్తారు. వాళ్ళు వెళ్తున్నారు. ఏమని చెప్పారు ఫస్ట్ నీకు వెళ్ళినప్పుడు? దేవుని నమ్ముకో మంచిగా అవుతాడని చెప్పి. దేవుని నమ్ముకుంటే మంచిగా అవుతాడని. సరే ఏ దేవుణ్ణి? యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని నమ్ముకుంటే మంచిగా అవుతాడని చెప్పిండ్రు కదా. అయితే మరి యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఇంట్లో ఉండే వేరే దేవుళ్ళని ఉంచుమన్నారా? లేదంటే ఆ దేవుళ్ళని మొక్కుమన్నారా? మొక్కద్దన్నారా వేరే దేవుళ్ళని? మొక్కద్దన్నారు. వేరే దేవుళ్ళను మొక్కద్దన్నారు. అంతకుముందు మీరు ఏ దేవుని మొక్కేటోళ్ళు మీరు? హిందూ దేవుళ్ళను మొక్కేటోళ్ళు. హిందూ దేవుళ్ళు అంటే నీకు అప్పుడు ఏ దేవుడు ఎక్కువ ఇష్టం ఉంటుండే? అంటే ఇక మా కుల దేవుడు అంటే కొండలడు పోషవ్వని. కొండలడు పోషవ్వ. ఇంకా ఇటు మష్నూర్ సైడ్ దేవుడు ఆంజనేయ స్వామి దేవుడు. అయితే నీకు యేసుని నమ్ము అనుకుని చెప్పినప్పుడు వాళ్ళు ఆ దేవుళ్ళు మీ ఇంట్లో అప్పుడు ఉన్నాయి కదా, ఉన్నాయి. అప్పుడు వీటిని ఏం చేసినావు మరి? వాటిని ఏం చేయలేను. అవి మా అమ్మ వాళ్ళకి ఇచ్చేసిన. ఆ, ఇంట్లోకెళ్ళి తీసేసినావు. నేను ఇంట్లోకెళ్ళి మాట్లాడు. తీసేసినావు. తీసేసిన. అంటే ఇంట్లోకి వెళ్ళి తీసేసినావు. ఉమ్. ఎందుకు తీసేసినావు వీటిని ఎవరిని తీసేయమన్నారు? వాళ్ళే తీసేయమన్నారు. ఎవరు? పాస్టరు. పాస్టర్లు. అవునా? ఉమ్. నిజంగా చెప్పమ్మా, అవి నీకు దేవుళ్ళు అని చెప్పిర్రా సైతాన్లు అని చెప్పిర్రా వాళ్ళు? సైతాన్లనే చెప్పిర్రు. అవి ఉండడం వల్లనే మీ కొడుకుకి ఇలాంటి ఇబ్బంది అయింది, సైతాన్ శోధన అని చెప్పిర్రా లేదా? అవునవును చెప్పారు. ఇది నిజమేనా? నిజం. మరి నాకే తెలుసు అని అంటే నాకు కూడా అత్తని చెప్పి మా ఇంట్లో ఉండే దేవుళ్ళను కూడా తీసి పడేపించేసారు నాకు. నా చేతులతోటి నేను నా అభిషేకం చేసిన లింగాన్ని కూడా, అంటే మన లింగం ఉంటుంది కదా, అభిషేకం చేస్తాం కదా, అవును. అభిషేకం చేసే లింగాన్ని కూడా చెరువులో పడేసినామంటే నేను పాస్టర్ చెప్తే చెరువులో పడేసి వచ్చినామా నేను. అవును. చెరువులో పడేసి వచ్చేసినాం అన్నమాట. అప్పుడు నేను కూడా సేమ్ నీ లెక్కనే. ఇంట్లోకి ఏం తెచ్చుకున్నావు? బైబిల్. బైబిల్ తెచ్చుకున్నా. పోనీ బైబిల్ చదివినావా మరి? చదివిన. ఎంతవరకు చదివినావు బైబిల్?
బాగా చదవలే. నాకంత ఇంట్రెస్ట్ అనిపియలేదు. నేను ఎక్కువ చదవలేను ఇగ. అయితే నీకు ఇంట్రెస్ట్ అనిపియలేదు గానీ, వారం వారము పాస్టర్ దగ్గరికి పోతే పాస్టర్ చెప్పిన బైబిల్ వాక్యం ఆ! మాత్రం విన్నా. వింటుంటివి. విన్నా. బైబిల్‌లో ముఖ్యంగా ఏం చెప్తారు అనంటే, యేసు ప్రభువు మన కోసము, మన పాపాల కోసము తన ఆ! రక్తాన్ని చిందించాడు. చనిపోయిండని చెప్తారు. మన యొక్క ఆయన రక్తాన్ని ఒక వెలకెట్టలేని రక్తంగా మనందరి కోసం చేసిండు. ఆయన దెబ్బల వల్ల మనకు స్వస్థత కలుగుతది అని చెప్పిండ్రు. అవును. మరి తర్వాత నీ కుమారుడు బాగుపరచడానికి వాళ్ళేం చేసిర్రు? ఏం చేయలే. ప్రార్థన చేసిర్రు. నూనె నూనె ఇచ్చిర్రు ప్రార్థన చేసి. హ్మ్. నూనె ఎక్కడ రాకమన్నారు మరి? కాళ్ళకు, చేతులకు హ్మ్. మొత్తం బాడీ మొత్తం రాకమని చెప్పినోళ్ళు. సరే అట్లా ఎన్ని రోజులు రాకమన్నారు? ఎప్పుడూ రాకమన్నారు. సరే అమ్మ ఇప్పుడు రాకమన్నారు గదా! హ్మ్. మరి నువ్వు పోయినప్పుడల్లా దశమ భాగం గాని, లేదంటే కానుక గాని చర్చికి పోయినప్పుడు ఇచ్చేదానివా? ఆ! ఇచ్చేదాన్ని. హ్మ్. కదా! ఇచ్చేదానివి గదా! అవును. ఆ! మరి ఎప్పుడైనా గాని వద్దమ్మా నీ కొడుకుకి బాగాలేదు గదా! నువ్వు ఒక రూపాయి మాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మంచయిన తర్వాత నేను తీసుకుందామని ఎప్పుడన్నా అన్నాడా? అంటే అది మన ఇష్టం అని చెప్పిండు. మీ ఇష్టం అని చెప్పిండు. హ్మ్. కానుక అనేది మీ మీ ఇష్టం. ఇష్టం. కానీ ఆ! ఆయన ఇచ్చినా గాని ఇచ్చేటప్పుడు అమ్మ నువ్వు ఇప్పుడు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు వద్దు నీ కొడుకు మంచయిన తర్వాత నియ్యి అన్నాడా? ఆ! లేదు. అట్లా అనలేదు గదా! లేదు. కానీ ఖచ్చితంగా దశమ భాగం అయితే పైసలైతే తీసుకున్నాడు ఆ! కదా! హ్మ్. అంటే డైరెక్ట్ వాళ్ళ చేతికి ఇయ్యలే గానీ బాక్స్‌లో ఏసినాం. అబ్బా! బాక్సులేసినా, బైబిల్‌లో పెట్టినా, హ్మ్. బాక్సులేస్తేనేమో రాత్రిపూట తాళం తీస్తాడు. బైబిల్ పెడితేనేమో అప్పుడే తెరిచి చూస్తాడు. కానీ ఎక్కడికైతే చివరికైతే అబ్బాయికి మంచిగయిందా మరి దాంట్లో? లేదు. లేదు. మరి మేము ఇంతకుముందు ఇక్కడ మన ఉత్తమ్ గారు ఉన్నప్పుడు గూడా ఆ! ఆయన అప్పుడు వచ్చినప్పుడు మేము కొంచెం చెప్తుంటిమి. ఇట్లా ఇప్పుడు మేము గూడా అట్లా చాలా మందికి చెప్పినాం. అవునా? హ్మ్. ఇప్పుడు అట్లా చెప్పడం వల్లనే చాలా కుటుంబాలు గూడా గర్వాపసయినాయి. హ్మ్. హ్మ్. అంటే చివరికైతే మీకు తెలుసుకున్నదేంటి అనంటే దాంట్లో మనకి ఉత్తగానే ఇంకా మా పిల్లగాడి ఆరోగ్యం ఖరాబయితుంది తప్పించి, హ్మ్. ఇంకా మనం దాంట్లో ఆ! మనం మంచిగా అయ్యేది లేదు అని జెప్పేసి మనం ఇంతకుముందు మాట్లాడినాం గదా! అవునవును. ఇదే విషయము. మీ ఇంటి దగ్గరనే ఇది. మీ అవును. ఇంటి దగ్గర కదా మాట్లాడింది. అవును. అవునవును. అవునా? అంతకుముందు గూడా నేను ఈ ఏరియాలో మేము ఇంటింటి ధర్మ ప్రచారం జేసినాము. అంటే ఇంతకుముందు గూడా మనం మాట్లాడుకున్నాం. దానివల్ల మనకు నిజంగానే స్వస్థతలు జరగవు అని మాట్లాడుకున్నాం. అవునవును. చాలా మంది ముందర మనం మాట్లాడుకున్నాం. ఏమని మాట్లాడుకున్నాము? కొబ్బరి నూనె వల్ల గాని, లేదు అంటే యేసు రక్తంతోని గాని, లేదంటే మన పాస్టర్ చేసే ప్రార్థన వల్ల గాని, నిజంగానే రోగాలు మనకు నయం కావు అని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. అవును. కదా! దాన్ని అనుకున్నట్టుగానే అట్లా అనుకుంటే మనకు పెద్ద పెద్ద డాక్టర్లు ఎంబీబీఎస్ ఎందుకు చదివిపియాలి పిల్లల్ని? పెద్ద హ్మ్. పెద్ద హాస్పిటల్ అది అవసరం గూడా ఉండదు గదా! అది ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కాబట్టి నీకు గూడా అర్థమైపోయింది అదప్పుడు. అవును. అర్థమైన తర్వాత ఏం జేసినావు తర్వాత ఇంగ మళ్ళీ? ఏంది ఇగ నేను బంద్ చేసిన ఇగ అటు పోవుడు బంద్ చేసిన. నాకు కూడా అర్థమైందన్నట్టు. హ్మ్. ఈ ఈ అవును. ఈ నూనెతోని ఏమైతది? ఏం కాదు అని. హ్మ్. చెప్పండి. అదే నాకు అర్థమైపోయింది. హ్మ్. మీరు చెప్పిర్రు గదా! హ్మ్. నూనెతోని ఏం గాదు అని. హ్మ్. తర్వాత నాకు గూడా తెలిసింది. అవును. నూనెతోని ఏమైతది అని. హ్మ్. నాకు అర్థమైంది. అన్ అదే మనం ఆ! ఇంతకు ముందు గూడా చాలా సార్లు వచ్చినప్పుడు గూడా మాట్లాడుకున్నాము. ఇది వేరే దగ్గర గూడా చాలా మాట్లాడినాము. నా అవును. భార్య గూడా అదే మాట్లాడింది. అదే విషయం చాలా మందికి మాట్లాడింది. హ్మ్. సరే ఇప్పుడు నీకెట్లా అనిపిస్తుందమ్మా? మళ్ళీ స్వధర్మకొచ్చిన తర్వాత పిల్లవాడు ఎట్లున్నాడు ఇప్పుడు? మళ్ళీ ఇప్పుడు మీ దేవుడు పర్లేదు. ఇప్పుడు మంచినే ఉన్నాడు. ఇప్పుడు పర్లేదు నేను చూసినా గదా! ఆ అవును. అబ్బాయిని మొన్న చూసినాం కొంచెం గదా! సపోర్ట్ తోటి నడుస్తున్నాడు ఆ! కొంచెం కొంచెం సపోర్ట్ తోటి నడుస్తున్నాడు. నడుస్తుంది. అమ్మ ఒకటేందంటే కర్మ అమ్మ. అవునా కాదా? అవునవును. ఏదైనా గాని ఎప్పుడు మంచి జరగాలో అప్పుడు మనకంటూ ఒకటి మంచి నేను గూడా జరుగుతది. అట్లనే అనుకున్నా. అంతే నేను అమ్మ. ఎట్లా ఇగ ఎట్లా రాసుంటే గట్లయితది. అట్లయితది. కానీ దేవుడు మాత్రము నిజంగానే మనం అనుకున్నంత కష్టాలు పెట్టడు మనకు. ఎందుకనంటే "నువ్వు నన్ను నమ్మితేనే నీకు మంచి చేస్తాను" మన దేవుడు ఎప్పుడు అనడు. అవును. అప్పుడు నువ్వు రక్షించింది మీ దేవుడే. ఇప్పుడు కూడా రక్షించింది మీ దేవుడే. అవునా? నీ పిల్లవాడికి ఇప్పటికి కూడా ఉన్నది మీ దేవుడే. కాబట్టి నువ్వు తిరిగి స్వధర్మంలోకి వచ్చినందుకు చాలా సంతోషం అమ్మ. వీడియో చూసే వాళ్ళకి కూడా చెప్తున్నాను. యాకోబు 5:14-16 14-16 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అంటే మీ దగ్గర ఎవడికన్నా రోగి అయి ఉన్నాడా? ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నాడో వాళ్ళకి. ఎవరైతే ప్రార్థనలు చేస్తారో వాళ్ళకి. అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. ఏం చేయాలా? సంఘం పెద్దలను పిలిపించాలంట. ఒకవేళ రోగి అయ్యున్న వాళ్ళని అతనేం చేయాలి? సంఘ సంఘం పెద్దల్ని పెద్దలను పిలిపించాలి. పిలిపించాలి. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి, అతని కొరకు ప్రార్థన చేయాలి. ఆళ్ళంతా ఏం చేయాలంట? నూనె నూనె రాసి రాసి ప్రార్థన చేయాలంట. అయితే ఆళ్ళంతా విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థత పరుచును. అంటే ఆళ్ళందరూ కలిసి విశ్వాస సహితంగా చేస్తే ఆ రోగం స్వస్థత అయితదట. ప్రభువు అతనిని లేపును. ఆ! అప్పుడేం చేస్తారట? ఆళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తే ప్రభువు అతన్ని లేపుతాడట. మరి మీ కొడుకు కోసము వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేసిర్రు గదా! ఆ! అప్పట్ల. చేసిర్రు. అంటే దాని అర్థం ఏంది? అంటే ఆళ్ళకు ప్రభువు పైన విశ్వాసం లేదనా? లేదంటే ప్రభువుకి పవర్స్ తగ్గిపోయినాయనా? ఉంటేగా పవర్స్ తగ్గిపోవడానికి. ఆ!
ఇక్కడ Problems చూడు ఇక్కడ ఉంటాయి. చూడు ఎవరికైనా రోగి ఉంటే అందరు కలిసి ప్రార్థన చేస్తానట, అతను లేస్తారట, అతను పాపాలు కూడా పోతాయంట. మరి అట్లా పాపాలు పోతే ఈ విశ్వాసులందరూ కలిసి ఎక్కడెక్కడైతే రోగులతో ఉన్నారో వాళ్ళందరి దగ్గరకు పోయి వీళ్ళు ప్రార్థన చేయాలి కదా. అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాలి అని అంటే, మీరు స్వస్థత పొందినట్లు ఒకడికి ఒకడు ప్రార్థన చేయుడి. టాబ్లెట్లు వేసుకోవద్దు. నీకు జ్వరం వస్తుంది నేను ప్రార్థన చేయాలి, నాకు జ్వరం వస్తుంది నువ్వు ప్రార్థన చేయి. నువ్వు గోలి మింగొద్దు, నేను గోలి మింగొద్దు. ఇది కరెక్టా ఇది? తర్వాత ఆడ వెళ్ళిపోతాడు మింగకుండానే ఇక. మింగకుండానే పోతాడు, ఇంక మింగి పైకి పోతాడు. కాబట్టి ఇక్కడ మనం ఇలా బైబిల్ ప్రకారంగా తీసుకున్నా కానీ స్వస్థతలు జరగవు. ఇలాంటి వాక్యాలు వాళ్ళు చెప్పి ఏం చేస్తారంటే, అందరం కలిసి మనము ఒక దగ్గర కూటమిగా ఏర్పడి, గృహకూటిగా ఏర్పడి, ఆ పిల్లాడి కోసము వాళ్ళ రోగం వచ్చిన వాళ్ళ కోసము మనము ప్రార్థన చేద్దామంటారు. కానీ అది కాదు. ఇప్పుడు ప్రతి శనివారము ఈయన పోతాడు. ఎక్కడికి పోతాడు? ఉదాహరణకి హనుమాన్ టెంపుల్కి పోతాడు. హనుమాన్ టెంపుల్కి ఎవరన్నా నాకు స్వస్థత కోసమని పోతున్నా అంటాడా? చాలా మంది ఇష్టంతో ప్రదక్షిణలు చేస్తారు, అవునా కదా? అంతేగాని ఏం పంతులు నా పానం మంచి లేదంటారు రోజున అన్నారు. ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు దేవుడు ఎప్పుడు నాకు మేలు చేస్తాడు ఆ దేవుడికే తెలుసు. దేవుడికి తెలిసినంత నేను పెద్దన్నా అని అనుకుంటారు ఎవరన్నా కానీ. అంతే కదా, ఇదే అమ్మ. అయితే చాలా మంది నేను నిన్న మనం మాట్లాడంగా ఒక ఆమె క్రిస్టియన్ ఆమె మధ్యలోకించి వెళ్ళిపోయింది. ఓకే, ఆమె ఎందుకు వెళ్ళిపోయింది? ఆమె ఒక క్వశ్చన్ అడిగింది, ఏందన్నా చర్చికి పోతే మీకు ఏమైనా తక్కువ, ఎందుకు మీరు అట్లా తప్పుగా మాట్లాడుతున్నారు అంటే, నేను చర్చికి వెళ్తే తప్పని ఎక్కడ చెప్పట్లేదమ్మా. సరే మరి నువ్వు చర్చికి వెళ్ళి దశమ భాగాలు ఇస్తావు కదా, నువ్వు ఇంత కష్టపడి పని చేస్తావు, ఇంటింటికి బేరమా ఏదో అన్నారు కదా, బేరంకి పోయి వాళ్ళకి దశమ భాగాలు ఇస్తున్నావు కదా, మరి దశమ భాగాలు ఎందుకు ఇస్తున్నావమ్మా అని అడిగితే ఏమన్నది, నేను దశమ భాగాలు పాస్టర్కి ఇస్తలేను, దేవుడి సేవ కోసం ఇస్తున్నా అని చెప్పింది ఆవిడ. దేవుడి సేవకి ఇచ్చేంత డబ్బులు నీ దగ్గర ఉందా అంటే, నువ్వు అంతా ఉన్నోడివా అంటే దేవుడు లేనోడా అక్కడ? వాళ్ళ దృష్టిలో దేవుడు లేనోడు, వీళ్ళు ఉన్నోళ్ళు కాబట్టి దేవుడి సేవకి వీళ్ళు డబ్బులు ఇస్తున్నారు. దేవుడి సేవకి వీళ్ళు డబ్బులు ఇవ్వడం ఏందండి? అరే నాయన సాములు గొర్రెలారా ఏడికెళ్ళొచ్చిర్రు, మీకు దండం పెడతారా, ఉన్నది ఉన్నట్టు చెప్పి సావండి, మీకు డబ్బులు కావాలని అడుక్కోండి. అర్థమైందా? అమ్మ చెప్తున్నా, దశమ భాగాలు ఇవ్వకండి, ఏ భాగాలు ఇవ్వకండి. అమ్మ నువ్వు ఇప్పటి నుంచి చర్చికి వెళ్ళమాకి అసలు. మీ బాబుకి నేను చెప్పాను కదా ఇక్కడ ఫిజియోథెరపీ చేస్తారు, నిన్న ఆ అమ్మాయికి తెలిసిన వాళ్ళు కూడా వెళ్ళారట. మీరు ఎక్కడో వెళ్ళారు కదా, అది వేరు, ఇక్కడ హాస్పిటల్లో ఉంది, మీరు వెళ్ళి బాబుకి చూయించండి, నయమైపోతుంది. సరేనా? ఏం కాదు, మీరు వెళ్ళి రోజు ఫిజియోథెరపీ చేయించండి, తక్కువైపోతుంది. కొబ్బరి నూనె రాకుతేనో రక్తం రాకుతేనో ఎన్ని లీటర్ల రక్తం ఉంది ఆయన దగ్గర? ఇంతమంది జనాలు పాపలు ఉన్నారు, ఇంతమందికి రోగాలు ఉన్నాయి కదా. లక్షలు పెట్టి మనం ఎంబీబీఎస్లు చదవడం ఎందుకు ఇంక అందరం? సరేనా తల్లి? ఏం కాదు. మీ బాబు కూడా మంచిగా అయిపోతుంది. ఈరోజు నుంచి మీకు మన ఒక ప్లేట్ లాంటివి తీసుకోమా. మన మోక్షధర్మ తరపున తల్లి నీకు సాధారణంగా తల్లి లాంటి స్వధర్మంలోకి తిరిగి వచ్చినందుకు మన మోక్షధర్మ తరపున చీర పెడుతున్నాం అమ్మ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సరే ఇంకొకసారి వెళ్తావా అమ్మ? సరే ఇంకోసారి గొర్రెలు వస్తే ఏం చెప్తావు తల్లి? నేను రానని చెప్తా. రానని కాదు, ఏం చేస్తావు? ఏం చేస్తా? వెళ్ళగొడతా. వెరీ గుడ్. అది సరే ఆ అమ్మా. మార్పు కోసమే మేము చేస్తున్నాం తల్లి. ప్రతి దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి సంవత్సరాలు తిరిగి ఇది 3వ సంవత్సరం నేను ఇక్కడికి రావడము. మనం ఆయనను కలిసింది ఎప్పుడండి? రెండు సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల క్రితం. 3 సంవత్సరాలు తిరుగుతున్నాం తల్లి. ఎవరిని ఏ మతం మారిపోయిన నా కొడుకుల్ని దరిదాపుల్లో కూడా రానియకండి. సరే, నాకు గొప్ప ధర్మం ఉంది, నా సనాతన ధర్మం ఉందని చెప్పండి తల్లి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.